ఈరోజు నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ సాయుధ పోరాట యోధురాలు ఆయలమ్మ గారు సమాజ స్థాపన, స్వేచ్ఛగా సమానత్వంగా బతకాలని చెప్పి కూడా పీడిత వర్గాల యొక్క విముక్తి కొరకు పోరాటం చేసిన పోరాట యోధురాలు ఆయలమ్మ గారికి ఇలా మన అందరికీ తెలుసు. ఒక నిరక్షరాస్యురాలు ఎంత పోరాటం చేసి సమాజంలో మార్పు చేయాలి, పెత్తందరతనాన్ని ఎదురు తిరిగి ఆ రోజు నడుము కట్టి ఇవాళ ఎన్నో పీడిత వర్గాలకు విముక్తినిచ్చిన ఆయలమ్మ గారు ఇవాళ ఆమె ఆశయాలను కూడా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఇలా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు దీనికి అధికారికంగా రేపు వర్ధంతి కూడా జయంతి కూడా జరపడానికి కూడా వారు అధికారికంగా ప్రకటించింది. కాబట్టి తప్పకుండా మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆమె వారి ఒక్కరికే కాదు, రజక కుటుంబంలో పుట్టిన సాయుధ పోరాట యోధురాలు అయినప్పటికీ సమాజ స్థాపన చేసింది. కాబట్టి ఆయలమ్మ అందరిది ఒక్కరిది కాదు. కాబట్టి అందరూ కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ అందరూ కూడా వచ్చి ఇలా జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగింది. కాబట్టి ఏదేమైనా భవిష్యత్తులో ఆయలమ్మ గారి యొక్క ఆశయాలను ముందు తీసుకుపోతాం. తప్పకుండా అందరికీ న్యాయం జరగడానికి కూడా మేమందరం కృషి చేస్తామని చెప్తాం.